వివో అండ్ ఐక్యూ మొబైల్స్ వాడే వారికి ఖచ్చితంగా ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. వివో మరియు ఐక్యూలో ఎంత ప్రీమియం ఫోన్ కొన్నా సరే అదే ఫన్ టచ్ ఓఎస్తో యూజర్స్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు వివో ఐక్యూ వాళ్ళు దాన్ని చెక్ పెడుతూ ఇండియాలో అక్టోబర్ తర్వాత ఆరిజిన్ ఓఎస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆరిజిన్ ఓఎస్ అక్టోబర్ 15 తర్వాత అందరికీ ఇనిషియల్గా అవైలబుల్గా రాబోతుంది. ఇది ఇనిషియల్ బీటా ప్రోగ్రామ్ మాత్రమే. ఈ ఇనిషియల్ బీటా ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ కాడ ఐక్యూ 13 అండ్ వివో X200 Pro మొబైల్స్ ఉంటే వాటికి ఇనిషియల్గా అవైలబుల్గా తీసుకొచ్చారు. ఏదైతే ఈ సెట్టింగ్స్ ఉన్నాయో వివో మరియు ఐక్యూ మొబైల్లో ఉంటాయి. ఈ స్టెప్స్ ఫాలో అయ్యి అప్డేట్ వర్షన్లోకి పోయి సేమ్ ఇక్కడ చేసిన ప్రకారం యాజ్ టీచ్ చేయండి. ఒక క్వశ్చన్స్ అడుగుతుంది, అటెంప్ట్ చేయండి. మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీరు అప్డేట్కి సైన్ ఇన్ చేశారని ఒక వ్యూ అవుపడుతుంది. మీకు అప్డేట్ అనేది వితిన్ 1 or 2 డేస్లో లేదా అక్టోబర్ 15 లోపు రావచ్చు. బట్ అక్టోబర్ తర్వాత అందరికీ కామన్గా ఈ బీటా ప్రోగ్రామ్ అనేది బ్యాచ్ల వైజ్గా అప్డేట్ చేస్తారు. బట్ నేను అనుకునేది మాత్రం వివో ఇంకా ఐక్యూ మొబైల్ లాస్ట్ 2 ఇయర్స్లో ఏ మొబైల్స్ అయితే లాంచ్ అయినాయో వాటికి మాత్రం ఈ అప్డేట్ రావచ్చని నేను అనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ఆరిజిన్ ఓఎస్కి సంబంధించిన అప్డేట్ చాలా హెవీగా ఉంటుంది. ఈ ఆరిజిన్ ఓఎస్ కూడా చాలా బాగుంటుంది. ఈ అప్డేట్ చేయడానికంటే ముందులా మీరు ఏ అయితే వివో లేదా ఐక్యూ మొబైల్స్ వాడుతున్నారో దానికి సంబంధించి అదే ఆరిజిన్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసి యూట్యూబర్స్ రివ్యూస్ పోస్ట్ చేస్తారు. సో ఏమైనా బగ్స్ ఉన్నా కానీ మీకు దాంట్లో ఆ రివ్యూస్లో తెలిసిపోతుంది. బీటా వర్షన్ కాబట్టి చిన్న చిన్న బగ్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ఐక్యూ లేదా వివో మొబైల్స్ వాడుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.